ప్రస్తుతం మనం కట్టంగూరు మండలంలోని పందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? మీరు రాజకీయాల్లో ఎలాంటి పదవులు అనుభవించారు సార్? నమస్తే అండి. నేను నా విద్యార్థి దశ నుంచే క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. 2001 నుంచి నేను ఎన్ఎస్యుఏలో పనిచేయడం జరిగింది. నల్గొండ ఉమామేశ్వరరావు అని డిస్టిక్ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసినాము. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే. విద్యార్థి దశ నుంచే మేము రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం. పేదలకు సాయం చేయడంలో కానీ, ఏదైనా చిన్న చిన్న సమస్యలు చేయడంలో కానీ నాయకులు ఎన్నంటే ఉన్నాం. మేము 2006 మొత్తం వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి నల్గొండ వెంకరెడ్డి గారితో పనిచేయడం జరిగింది. తర్వాత మా సొంత నియోజకవర్గం కట్టంగూరు మండలం పందనపల్లి గ్రామంలో ఇక్కడ మాకు యువతను ఆకర్షితంగా మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, అప్పుడు టీఆర్ఎస్లో క్రియాశీల రాజకీయం పాల్చేసి ఉద్యమంలో చాలా సంఘటనలు ఎదుర్కొని ఎన్ని ఎదురు సంఘటనలు ఎరిగినా పోరాడి తెలంగాణ ఉద్యమం తేవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వం గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో అప్పుడు గెలిపించుకున్నాం. తర్వాత మేము ఎమ్మెల్యే గారితో కొనసాగడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు ఓడిపోయినా కూడా మేము ఎమ్మెల్యే గారితో తిరగడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడున్న స్థానిక సమస్యల మీద చాలా పోరాడిండు. మన దగ్గర కరోనా వచ్చి 2018, 19, కరోనా 20లో ఒక ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా సోదరు కానీ చనిపోతే కనీసం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి అసలు ఎట్లా అంటే ఇంట్లో ఒక పెద్ద కొడుకై లేకపోతే వాళ్ళకు ఇదై ప్రతి ఒక్కరిని దగ్గరుండి మా లాంటి వారిని కూడా మనం చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ముందుకెళ్ళి ఎవరైనా రాకున్నా అతనే ధైర్యంగా వెళ్ళి దాన సంస్కారాలు కానీ అన్నీ కానీ చేసిండు. నగరకల్ నియోజకవర్గాలు గుర్తించుడు. గత ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్య గారు ఇక్కడ చాలా ఇబ్బందులు పెట్టిండు. ఇది ఎమ్మెల్యే గారు ఓడిపోయిన తర్వాత ఈ మా కార్యకర్తలను కానీ ఎన్నంటూ ఎమ్మెల్యే గారు ఎమ్మటి ఎవరు నడుచుకోరో వాళ్ళు మొత్తం ఇబ్బంది పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, బాగా డీటీసీకి పంపించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు అట్లా కూడా భయపడకుండా సొంతంగా బయటికి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడం, ఇది ప్రజలకు పెద్దపీటన పనిచేసింది. ఇంకా అదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఎవరన్నా అదే రేపడ్డా ఇట్లనే చనిపోయినా వాళ్ళకి పోయి ధైర్యం చెప్పడం. కరోనా టైంలో చాలామంది చనిపోయారు. వాళ్ళకి ధైర్యం చెప్పే మనుషులు కూడా లేరు అసలు బయటికి వెళ్ళే. ఎమ్మెల్యేగా చిరుమర్తిలింగ ఉండి కూడా ఒక్కరిని కూడా మందలించిన దాఖలాలు లేవు. నాకు ఇక్కడ కరోనా వస్తుందని చెప్పి ఇంట్లోనే ఉన్న ఆయన వెళ్ళలేదు, బయటికి అసలు సర్వీస్ చేయలేదు. కాబట్టి మొన్న జరిగిన 2023 ఎలక్షన్లో ఎమ్మెల్యే గారిని గుర్తించి 68,000 చిలుకు మెజార్టీతోటి భారీ మెజార్టీ, మన నల్గొండ జిల్లాలోనే అతి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా ఎవరన్నా పేదవారు ఇంటికి పోయి ఈ సమస్య ఉందంటే ఎమ్మటే స్పందించి అక్కడ వాళ్ళకి ఎక్కడ పని కావాలో ఆ అధికారితో మాట్లాడడం కానీ, ఎమ్మటే వాళ్ళకి పని చేయించడం కానీ. ఇప్పుడు మొన్న ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కూడా ఇందిరమ్మ ఇండ్లలో కూడా మాకు కట్టంగూరు మండలం 1100 ఇండ్లు ఇచ్చినాయి. మా గ్రామానికి కూడా మొన్న 17 వచ్చినాయి, ఇంకొక 10 వచ్చే అవకాశం ఉంది. అది కొద్దిగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కలెక్టరేట్లో డిస్కనర్ అయినాయి. ఆ 10 కూడా వారం రోజుల్లో వస్తాయి. అయితే మేము కూడా పేదల్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరన్నా ఉన్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇట్లా పైసలు ఉన్న వాళ్ళకు ఏమి ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు సూచించారు ఒకటే, ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఫస్ట్ పెట్టండి. సెకండ్ లిస్ట్ ఉంది, థర్డ్ లిస్ట్ ఉంది, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా 20 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని మొన్న మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నగరకల్ మీటింగ్లో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్పడం జరిగింది. కావున అర్హులైన పేదలందరికీ మనకు ఈ వచ్చే 3 సంవత్సరాల్లో అందరికీ అర్హులైన అందరికీ ఇంధనం ఇండ్లు వస్తాయి. నెక్స్ట్ రైతు భరోసా అనేది కూడా ఒక సంవత్సరమే, ఒకసారి 6 నెలల పంట ఏదో అయిపోయింది, అది కూడా 3 ఎకరాల రైతులకు ఇవ్వడం జరిగింది. మిగతా రైతులకు కూడా ఇప్పుడు మొన్న 9,000 కోట్లు ఒకటేసారి వారం రోజులనే రిలీజ్ చేయడం ఫస్ట్ టైం. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ అని చెప్పి మాలాంటి వారికి ఎవరికి రుణమాఫీ జరగలేదు. అదే రేవంత్ రెడ్డి గారు రాగానే 2 లక్షల లోపు రుణమాఫీ 90% పూర్తి అయిపోయింది. ఒక 10% ఆగింది. ఆ 10% కూడా మరి అది చేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిరని మాకు తెలిసింది. ఆ 10% కూడా వస్తే రైతులందరూ సంతోషంగా ఉంటారని మేము అనుకుంటున్నాం. మీరు ఎన్ఎస్ఐ సంఘంలో పనిచేశారు. సంఘ మాధ్యమంలో ఎలాంటి సమస్యల పరిష్కారం వైపు పనిచేశారు? సంఘాన్ని ఎలాంటి బలోపేతం చేశారు? మేము విద్యార్థి నాయకునిగా పనిచేసినాం. ఎన్ఎస్యులో ఏదైనా కాలేజ్ రియంబర్స్మెంట్స్ కానీ, ఫీజులు ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి సాయం చేయడం కానీ, ఎన్జీ కాలేజీలో
ఏదైనా హాస్టల్లో ఉంది, దాంట్లో సీట్ రాను వస్తే హాస్టల్ ఎటు పోవాలి ఏందని హాస్టల్లో మేము వాళ్ళని చేర్పించడం కొంచెం అట్లాంటి సహాయ కార్యక్రమాలు చేసినాం. సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నా అంటున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం దక్కింది? అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చిందించింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి నెరవేరినాయి అంటారా? మా దగ్గర కేసీఆర్ మాకు నల్గొండ జిల్లాకు మాత్రం చేసింది ఏమీ లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండి కూడా 10 సంవత్సరాల కాలంలో పనిచేసింది ఏం లేదు. మా ఎమ్మెల్యే గారు ఒంటరిగా కొట్లాడి బాపనెల్లాంలో తీసుకురావాలి, నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్టులన్నీ నీళ్ళతో నింపాలి, చెరువులు నింపాలని బాగా ప్రయత్నం చేసినా కూడా ఎమ్మెల్యే గారిని కొనసాగించకుండా ఎమ్మెల్యే గారి మీద కన్నెర్ర చేసి ఏదున్నా మమ్మల్ని ఇట్లా ఒంటరి వచ్చి అడుగుతుండు ఏంది అని ఒక్కడే ఇట్లా చేయడం ఏందని చెప్పి బాగా కన్నెర్ర చేసి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్లో గెలిచిన చిరుమర్తిలింగాన్ని తీసుకొచ్చి నగరకల్లో పెట్టి అసలు టీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అసలు మనోభావాలు అసలు సభ్యత్వాలు కూడా ఇవ్వకుండా కనీసము ఒక టీఆర్ఎస్ ఓటేసిన వ్యక్తికి సభ్యత్వం ఇవ్వకుండా కాంగ్రెస్ వ్యక్తులకు సభ్యత్వాలు ఇచ్చుకొని ఇలా రాష్ట్రంలో అధోగతి పాలన జరిగింది. అధోగతి పాలై కేసీఆర్ గారు కూడా అర్థమైంది, కేసీఆర్ గారికి నేను మంచి చేయలేదని కేసీఆర్ గారు భావిస్తున్నారు. నెక్స్ట్ మా దగ్గర నీళ్లు అనే దానికి అసలు బాపనెల్లంలో అయితే ఇవన్నీ ఇక్కడ మా దగ్గర ఉన్న 1000 ఎకరాలు బాపనెల్లంతో మా మూసి నీరుతోటి పంటలు పండక ఒక పండినా కూడా ఆ పంటలు తింటే మాకు ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ ప్రజానికానికి కాళ్ళ నొప్పులు రావడం, ఈ మూసి నీళ్ళతోటి జ్వరాలు రావడం, ఇంకా విధమైన జబ్బులు రావడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీని మీద ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. బాపనెల్లంలో మా మంత్రి గారు కూడా బాపనెల్లంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. అదైతే ఇక్కడ రైతులందరూ హర్షిస్తారు. మా ఎమ్మెల్యే గారికి మా మంత్రి గారికి చాలా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం మేము. సార్ మీరు మూసీ నది పరివాహకం గురించి చెప్పారు సార్. మూసీ నీరు అక్కడ నుంచి పారుతూ వస్తూ క్రమంలో ఇక్కడ రైతాంగం కూడా ఆ మూసీ నీరుతోటి పంటలు పండించినట్లయితే అగ్రికల్చర్ సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆ నీరుతోటి ఏదైతే పంటలు పండిస్తారో ఆ పంటల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దాంతోపాటు కూడా ఇక్కడ కూరగాయలు సాగు చేసినా కూడా ఆ కూరగాయలు తిన్నా కూడా విపరీతమైన లేనిపోయిన జబ్బులు వస్తున్నాయంటారు సార్. ఈ నీరు ఏమైనా కూడా మూసి నీరు ఏమైనా కూడా పూల తోటలకే సాగుకు అనుకూలంగా ఉందంటున్నారు. మరి ఈ మూసి ప్రక్షాళన ముఖ్యమంత్రి గారు పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది జరిగే అవకాశం ఉందంటారా సార్? మూసి ప్రక్షాళన జరగాలనే కదండి ఇప్పుడు హైడ్రా అనేది పెట్టింది. కొంతమందికి ఇబ్బంది కావచ్చు హైడ్రా వల్ల, కానీ ఇక్కడ లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఇది మూసి వాటర్లు వచ్చి ఇక్కడ పంటలు పండక ఆ పంటలు పండడం వల్ల వ్యాధి బారిన పడడం, అవి తినకపోవడం. ఇప్పుడు మనది ఆధారిత ప్రాంతం అండి ఇదంతా. పూల తోటలు పండ్ల తోటలు కానీ వరి వేసుకోవడమే ఇక్కడ ప్రాధాన్య పంటలు. పూల తోటలకు ఇక్కడ ప్రాధాన్యత లేదు మన దగ్గర. అట్లాంటప్పుడు మనకు మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక విధంగా చేసింది మంచిదే హైడ్రా అనేది, కానీ కొద్దిగా టైం వ్యవధిచ్చి చేసి ఉంటే మంచిగా ఉండి ఇంకా ప్రజలు కూడా మంచిగా వాళ్ళకి అప్పటికి కూడా కొన్ని ఇండ్లు డబల్ రూమ్ ఇండ్లు కట్టించడం జరిగింది, కేటాయించడం జరిగింది. దాని మీద ప్రక్షాళన చేసి ఇక్కడున్న ఈ ఆయకట్టు ప్రాంతాలు మూసి ఆయకట్టు ప్రాంతాలు మొత్తం సంచినీరు అందిస్తే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్కి జనం చేయకూడతారని మేము చెప్తున్నాం సార్. అదే సార్, మూసి పరివాహక ప్రాంతం వ్యవసాయం మొత్తం కూడా వ్యవసాయానికి అనుకూలంగా లేదు, ఓన్లీ పూల సాగుకి అనుకూలంగా ఉంది అంటున్నారు. మరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వాల నుంచి మరి ఎలాంటి వ్యవసాయాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రావాలంటారు? కంపల్సరీ అండి. మా దగ్గర ఇప్పుడు ఈ పూలు అనేది పండిస్తే ఎవరు కొనరు. ఇది ఎందుకంటే రైతు వ్యవసాయానికి అలవాటు పడి మా దగ్గర వరి ఎక్కువ ప్రధాన పంట వరి, లేకపోతే పత్తి అండి. పత్తి అంటే వర్షాధార పంట. ఈ మనకు మెయిన్గా ఏంటంటే వర్షం వస్తేనే పత్తి అని పండుతుంది. లేదు అంటే మనకు బావులు బోర్లు ఇవన్నీ ఏంటంటే అన్ని కాలువల కింద వాటర్ వస్తే మనకు పంట మంచిగా సస్యశ్యామలంగా పండుతుంది. కాబట్టి కంపల్సరీ మాకు మూసి అనే దాన్ని ప్రక్షాళన చేయాలి. ఇటు బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉన్న ఆయకట్టు ప్రాంతాలన్నిటికీ లింక్ తీసి ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టాలని మా ప్రజల నుంచి విజ్ఞప్తి అండి. ఇక్కడ మైనర్ ఇరిగేషన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుంది. ఇక్కడ ఏదైతే బ్రాహ్మణ విలువల ఎత్తిపోతల పథకం కావచ్చు, ధర్మారెడ్డి పిల్లాయి కాలువ కావచ్చు, అలాగే బునాదిగాని కాలువ కావచ్చు, ఇటు వస్తే 8 పాయింట్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉన్నది. ఇక్కడ ఈ ప్రాజెక్టులు అయితే పూర్తి అయితే ఇక్కడ రైతాంగం వ్యవసాయం ఎంత సాగులోకి వచ్చే అవకాశం ఉంది? మా దగ్గర ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తయితే దగ్గర ఒక 6 లక్షల ఎకరాలు ఇక్కడ సాగేది ఉందండి. అంటే మెజర్మెంట్ నాకు అంత అవగాహన లేదు దాని మీద. 6 లక్షల వరకు ఉండొచ్చు మేబీ అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ సస్యములు అవుతాయి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ చెక్ చేసిరు. దానికి కూడా పనులు కొనసాగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు నిరంతరం ఈ నీళ్ళ సమస్య మీదనే తిరుగుతున్నారు. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చేరవేయడం ఇట్లా ఉంది. మా దగ్గర ప్రధాన సమస్య వాటర్ సమస్య ఉందని
మా ప్రాంతాన్ని ఎటువంటి డెవలప్ చేయాలనేది మా ఎమ్మెల్యే గారి కోరిక. సార్ ఇక్కడ అంటే ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినట్టు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ స్థానిక నల్గొండ ఎమ్మెల్యే మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి సార్? సార్ ఇప్పుడు వరకు మనకు గవర్నమెంట్ ఏంటంటే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం పెట్టింది. అది అంటే టోటల్గా స్టేట్గా పనిచేస్తుంది, మన దగ్గర కూడా ఉంది. అది కాకుండా మొన్న మనకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా లోడ్ బడ్జెట్ని పూడ్చుకొని వాళ్ళ నిధులు కేటాయించడం. ఇప్పుడు స్థానిక సంస్థలు లేకపోవడం, ఎన్నికలు కాకపోవడం, ఏంటంటే కంట్రోల్ నుంచి వచ్చే బడ్జెట్ ఆగడం, కొన్ని అనే నిధులు ఆగిపోయినాయండి. కొంత గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలన ఉండడం వల్ల కొన్ని పనులు కుంటుపడ్డాయి. రేపు స్థానిక ఎన్నికల తర్వాత నిధులు కేటాయించడం జరుగుతుంది. అన్ని ప్రాంతాలను డెవలప్ చేసి కొంచెం రోడ్లు కూడా వేయించేసి విలేజ్ టు మండల లెవెల్ అన్ని ప్రాంతాలకు రోడ్లు వేయించాలని ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కొద్దిగా ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉందండి. అది ఎమ్మెల్యే గారు చెప్తారు. సార్ మరి ఈ నియోజకవర్గంలో విద్య వైద్యం ఎలా అమలవుతుంది, ఎలాంటి ప్రతిపాదన పురోగతి ఉంది సార్? మా దగ్గర విద్య అనేది ఇక్కడ మోడల్ స్కూల్ కానీ గురుకుల పాఠశాల కానీ అన్నీ మంచిగానే పనిచేస్తున్నాయండి. ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా పేద విద్యార్థుల కోసం నకరికల్లో ఒక బడి స్టార్ట్ చేశారు. ఉద్దీపన స్కూల్ అనేది స్టార్ట్ చేసి నిరుపేద విద్యార్థులకు ₹1 స్కీమ్ తోటి వాళ్ళకు పాఠశాలకు నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇట్లాంటి పథకం పెట్టలేదు. అలా స్టేట్లో కూడా ఇట్లాంటి పథకం లేదు ఉద్దీపన. ఆయన ఎమ్మెల్యే గారు ఉండి కూడా చేసిరు, ఎమ్మెల్యే గారు లేకుండా కూడా ఉద్దీపన పథకం అని పెట్టి పేద ప్రజలకు చదువు చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షణీయమైన విషయం అండి. ఇట్లాంటి అందరు ఎమ్మెల్యేలు కూడా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మండల స్థాయిలో పెద్ద కార్పొరేట్ స్కూల్ కట్టిస్తా అంటున్నాడు. అవి కట్టించేసి మన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇంగ్లీష్ విద్యను అందించి కొద్దిగా మెరుగైన విద్యను అందిస్తే ఈ ప్రభుత్వానికి మంచి విలువ ఉంటుందండి. సార్ ఇటీవల ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమం ఓపెన్ చేశారు. ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సార్? సన్నబియ్యం అనేది వాస్తవం కూడా ఇప్పుడున్న రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో కానీ లేదండి. మన ఇండియాలో ఓన్లీ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఒక పేదవాడు దొడ్డు బియ్యమే తిని బతకాలి అనే స్కీమ్ నుంచి తీసేసి అందరూ సమానమే అనే దానికి తీసుకొచ్చిండండి. రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఏంటంటే ఇప్పుడు వాస్తవం కూడా చాలామంది అంటున్నారు సన్న బియ్యం బాగుందా, ఇదేదో బాగుంది, స్కీమ్ మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి కడుపు చల్లగా ఉండా, ఎమ్మెల్యే గారు కడుపు చల్లగా ఉండా అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అది మేము వింటూనే ఉన్నామండి. సార్ గత ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవం కూడా ఈ ధరణి అనే ఒక పోర్టల్ పెట్టారండి. రెవెన్యూలో మెయిన్గా ఇది రెవెన్యూలో ధరణి అనే పోర్టల్ పెట్టి ఒక చిన్న అధికారం నుంచి కూడా కోట్లు సంపాదించుకున్నారండి. ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ నుంచి ఇంకా వాళ్ళు బయటపడతలేరు. ఈ రెవెన్యూలో ఏమవుతుందంటే మా ఎమ్మెల్యే గారు ఏదైనా విషయంలో కూడా చెప్పి పేదోళ్ళకి ఇట్లా అన్యాయం జరగవద్దు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు ఏదైనా రెవెన్యూ వ్యవస్థలో పొరపాటు జరగవద్దు అనే భూభారతి అనే చట్టం తెచ్చారు. ఈ భూభారతిలో ప్రక్షాళన కావాలి. మా మండలంలో మొన్న మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఒక 4 గ్రామాల 5 గ్రామాల ఒక నివేదిక మన మంత్రి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సమర్పించారు. ఈ గ్రామాలలో ఏం జరిగిందంటే 100 ఎకరాలు ఉన్న భూమిని 250 ఎకరాలు చేశారండి. ఈ 250 ఎకరాలు చేస్తే ఏమైందంటే ఈ ఇద్దరికి ఒకటే సర్వే నెంబర్, ఇద్దరికి పాస్బుక్లు ఉన్నాయి. అది ఎవరికి రావాలి, ఎవరైందంటే బలవంతుడు బలహీనుడిని కొడుతున్నాడు. ఇది జరిగింది ఎక్కడ అంటే రెవెన్యూ వ్యవస్థలో. ఈ ధరణి పోర్టల్ పెట్టి ఏంటంటే నాయకులు పైసలు దండుకున్నారండి. ఇప్పుడు దానికి భూభారతి ప్రతిపాదన వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాడు, మాకు తెలుసు. ఇంకా రెవెన్యూ ఆఫీసులలో కానీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఏమవుతుందంటే ఇంకా టీఆర్ఎస్ పరిపాలనే కొనసాగుతుందన్న ఉద్దేశంతో పైసలు అడుగుతున్నారు. ప్రతి పేదోని కూడా పోతే కూడా పైసలు అడుగుతున్నారు. ఈ వ్యవస్థను నిర్మూలించాలి, దీనికి ఒక యాంటీస్ కార్డ్ పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కంపల్సరీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. ఇది కొంచెం చూసి రెవెన్యూ వ్యవస్థలో జరిగే అవకతవకలు ఏదైనా సరే పేదోడు పోతాడండి. ఒక రేషన్ కార్డు గురించి పోతే వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేసే పద్ధతిలో ఉండాలి. పైసలు అడిగితే ఏమైందంటే అసలు లేకనే కదా వాడు రేషన్ కార్డు కోసం పోయింది. పైసలు ఉన్నవాడు రేషన్ కార్డు కోసం ఎందుకు పోతాడు? పోడు కదా. దాన్ని నిర్మూలించాలని మేము వేరుకుంటున్నాం. సార్ గత ధరణి పోర్టల్ వల్ల చాలామంది భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమణలకు గురైపోయినాయి. దాని ద్వారా ఎంతోమంది రైతాంగం కూడా చాలామంది ఇబ్బందులకు గురైపోయారు, మనోవేదనకు గురైపోయారు. ఇప్పుడు వచ్చిన భూభారత్ చట్టం ద్వారా మనం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా ఇకనైనా రైతులకు మేలు జరిగే అవకాశం ఉందా? భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వంలో కనిపిస్తుందా సార్? కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే ఈ భూముల మీద ప్రక్షాళన చేయాలనేది భూభారతి చట్టం అండి. సర్వేర్లకు కూడా కొత్త ఆల్రెడీ ట్రైన్డ్ సర్వేర్లను కూడా తీసుకొని గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సర్వేర్లు అంతా వచ్చిన తర్వాత కంపల్సరీ ఈ భూ ప్రక్షాళన మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి.
ఎవరికైతే భూమి అనేక్రాంతమైంది, ఎవరైనా వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, వీళ్ళ పేరు ఉండి కూడా మొదటి నుంచి ఉండి కూడా మధ్యలో వేరే వాళ్ళు వచ్చి ఏదో ధరణి పోర్టల్లో పైసలు ఇచ్చి చేసుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తొలగించడం జరుగుతుంది. ఇది మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినాం చాలా. మొన్న మాకు ఇటీవల ఒక అన్నారం గ్రామంలో రామ్మూర్తి అని ఒక రైతు అండి, అసలు అతని తండ్రి పేరు మీద నుంచి ఇతనికి రావాల్సిన భూమిని థర్డ్ పార్టీకి చేసిరు. దాని మీద మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. దాని మీద చూసిండు మొత్తం, అసలు అది నిజమా కాదా అని తేల్చుకున్న తర్వాత మా కలెక్టర్ గారికి, త్రిపాఠి గారికి కంప్లైంట్ చేసిన తర్వాత మేడం అక్కడ ఎవరైతే దాన్ని నిర్వహించారో వాళ్ళని తొలగించడం జరిగింది, కొత్త వాళ్ళని కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వ్యవస్థని ఏంటంటే కొంచెం చూసి ఆలోచించి ఎవరు చేస్తున్నారు, ఎవరికి అవుతున్నది అని ఆలోచించుకొని ఇంకా అట్లాంటి సమస్యలు మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కానీ రాకుండా మా మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలని మనం. సార్ గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థను తొలగించారు సార్. అంటే అక్కడ స్థానికంగా ఉండి ఈ భూముల విషయంలో కానీ పట్టాల విషయంలో కానీ మ్యూటేషన్ల విషయంలో కానీ అవకతవకలు పాల్పడడు, అవినీతి పాల్పడని తీసేసారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తున్నది. మరి భూ సమస్యలు రైతాంగానికి అందుబాటులో ఉందా? అవినీతి తగ్గే అవకాశం ఉందంటారు? కంపల్సరీ విఆర్ఓ వ్యవస్థ అనేది ఉండాలండి. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక మండలానికి లింక్ ఉండాలంటే విఆర్ఓ అనే అతను ఇక్కడ ఉండాలి. ఇప్పుడు అది లేకనే అసలు ఆ విఆర్ఓ ఉంటే మా ఆటలు సాగవని చెప్పి కేసీఆర్ గారు ఏం చేశారంటే మొత్తం బీకేసి, అరే ఏం లేదురా బాబు ఎవరు లేడు, ఇక దారిన పోయి చేసుకుందామని చెప్పేసి ఎవరికి దోచింది వాడు చేసుకున్నాడు. మా కట్టంగూరు పనిచేసిన ఒక ఎంఆర్ఓ 2 ఎకరాలు పట్టా చేసుకున్నాడు భూమి. దాన్ని ఆయనకు సంబంధం లేని భూమి ఖాళీగా అవపడుతుందని 2 ఎకరాలు పట్టా చేసుకున్నాడు. మరి ఆ భూమి ఎట్లొచ్చింది అనేది ఆయనకు కూడా తెలియదు, ఆయన చేతిలో అస్త్రం ఉందని చెప్పి చేసుకున్నాడు. మరి వాళ్ళు ఎడిపోవాలంటే ఇప్పుడు ఇట్లా చేస్తే ఇట్లాంటివన్నీ నిర్మూలించాలి. కంపల్సరీ విఆర్ఓ వ్యవస్థ అనేది రావాలి. ఎందుకంటే విఆర్ఓ అనే అతను ఉంటే ఈ విలేజ్లో ఎవరి భూమి ఎవరికి పోతుంది, ఏంది రెవెన్యూ రికార్డు ప్రకారం ఇది ఎవరికి ఉంది, ఇది ఎవరి భూమి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పలానా భూమిని ఇది మారుతుంది ఏంది నోటీస్ చేయడం చేస్తే వాళ్ళు కూడా గుర్తించుకుంటారు. ఆ వ్యవస్థ లేకనే ఇప్పుడు ఊర్లలో మొత్తం భూములు ఏంటంటే కింది మీదికి వానికి రోజు కొట్టుకొని చంపుకునే కాడికి వచ్చిందండి ఇది వ్యవస్థ. సార్ స్థానిక అంటే పాలక మండలం ముగిసి సంవత్సరాలు పైచీలకి అవుతుంది సార్. దానివల్ల స్పెషల్ ఆఫీసర్ వచ్చిరంటున్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎవరో అని ప్రజలు తెలియదు అంటున్నారు. దానివల్ల గ్రామం అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు అంటే ఎలక్షన్ నిర్వహించకపోతున్నారు సార్? ఇప్పుడు స్థానిక సంస్థల మీద ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికోసం కూడా కృషి చేస్తున్నారు. అది కానీ సెంట్రల్ ఎలక్షన్ది సెంట్రల్ తీర్పు కాబట్టి దాని మీద ఎట్లా నిర్ణయం వస్తుందని ఆలోచించి ఒకవేళ రాకున్నా కూడా బీసీలకు ఒక 42% పార్టీ పరంగా నన్ను ఇవ్వాలని ఆలోచన. కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవమే. అయితే దీంట్లో మన స్పెషల్ అధికారి పాలన వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఇది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగిందని మేము గుర్తించడం జరుగుతుంది. మురికాలు తీయడం కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు, చేపిస్తున్నారు. దానికి ఒకవేళ వాళ్ళు స్పందించకుండా మేము ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన మట్టే ఎమ్మెల్యే గారు కూడా మా అధికారికి ఫోన్ చేయడం, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరగాలి, ఏం డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ఏం మున్సిపాలిటీలో కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తున్నారండి. సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఓటు అంటే పవిత్రమైనది సార్. ఓటుని మద్యానికో మనికో అమ్ముకోవడం జరుగుతుంది సార్. ప్రలోభాలకు కూడా రాజకీయ పార్టీలు గురి చేస్తున్నాయి. ప్రజలు ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు సార్? ప్రజలు స్థానిక సంస్థలు ఎట్లా అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఎన్నుకోండి. మీరు ఆలోచించండి ఏ విధంగా అంటే పలానా నోటు పెడితే పైసలు తింటాడా, 10 రూపాయలు ఖర్చు పెట్టి సర్వీస్ చేస్తుండా జనానికి, ఈయన ద్వారా పోతే పని అవుతుందా, పోతే ఏం చేస్తాడు రేపు ఫ్యూచర్లో, ఊరికి డెవలప్మెంట్ ఉందా, ఇప్పుడు రోడ్లు కావాలి, ఇవన్నీ మరమ్మతులు కావాలి. సరే జనాల ఆలోచనలు ఏముంటుందంటే వచ్చినోడు తీసుకోవడా పైసలు తీసుకుంటూ వాడు సంపాదించుకుంటాడు, మేము కూడా పైసలు అడుక్కోవాలి చేయాలంటే పైసలు అడుక్కోవడం అనేది మొన్న స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీచర్లు అనే వాళ్ళు కూడా 5,000 తీసుకొని ఓటేసారండి. అది విద్యార్థులకు వాళ్ళే నేర్పుతున్నట్టు విద్యార్థి దశ నుంచి ఇప్పుడు ఇది గుణపాఠం అయిపోతున్నది. ఉపాధ్యాయులు కూడా ఇట్లా చేయకుండా అరే ఓటు హక్కు అనేది విద్యా వ్యవస్థ నుంచే దాని ఒక ప్రామాణికంగా చూపించేసి ఓటు అనేది అరే బాబు ఇట్లా వేయకూడదు, ఇట్లా ఎవరైతే కష్టపడి జనానికి సర్వీస్ చేసేటానికి ఏమని చెప్పి మొన్న మా స్థానిక సంస్థల ఎమ్మెల్యే గారికి 68,000 మెజార్టీ ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారంటే మంచితనంతో ఇచ్చారు. అక్కడ మా ఎమ్మెల్యే గారిని కూడా చాలామంది విమర్శించారు. గత ఎమ్మెల్యే గారు కూడా చాలా మాటలు అన్నారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా జనం ఏంటంటే మంచితనానికి పనిచేసే వారికి విలువ ఇవ్వాలని ఓటు వేయడం జరిగింది. సార్ బాగా యువత కూడా పెడదారి పెడుతుంది సార్. డ్రగ్స్కు మద్యానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటున్నారు. యువతలో మార్పు రావాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలంటారు? ఎలాంటి చట్టాలు ఏమైనా రావాలంటారా? ఇప్పుడు మన దగ్గర కూడా ఈ యువత వాస్తవం కూడా మీరు అన్నట్టే ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాలకి డ్రగ్స్ అనేది లేదు. ఇక్కడికి వచ్చి నేను ఒక 5 years తర్వాత చూస్తున్నా
టోటల్గా పొల్యూట్ అయిపోయినాయండి అన్ని గ్రామాలు, ఒక్క గ్రామం కాదు, టోటల్గా అన్ని గ్రామాలు పొల్యూట్ అయినాయి. దీని మీద మా ఎమ్మెల్యే గారు సమీక్ష కూడా పెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు యువతను, అంటే మాలాంటి యువ నాయకులను పిలిచి నగరకల్లో ఒక మీటింగ్ పెట్టి డ్రగ్స్ మీద అవగాహన కల్పించాలి, ఎవరన్నా తాగితే వాళ్ళని తాగకుండా మీరు మాన్పించాలి, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఉద్యోగం ఏదైనా చేపిద్దాం. నెక్స్ట్ రాజీవ్ యువకాస్ మన ముఖ్యమంత్రి గారు పెట్టారు, అది ఇంక ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకు ఆగిందంటే ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తారంటే ఎవరైతే కులానికి సంబంధించి వృత్తి ఎవరు ఎన్నుకుంటారో ఆ వృత్తి వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి, ఆ కుల ఆధారితంగా దాన్ని చేయండి అని చెప్పి కొద్దిగా ఏంటంటే అందరికీ ఇది అందుబాటులోకి రావాలి. 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షల లిమిట్ పెట్టి ప్రతి ఒక్కరికి చేరువ కావాలి రాజీవ్ వికాస్ వల్ల. దీని ద్వారా లబ్ధి పొంది ఏదైనా ఒక పని చేసుకొని వాళ్ళు పడదారి పట్టకుండా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి కోరిక అండి. సార్ ఫైనల్ సార్ మీ గ్రామ ప్రజలకు అంటే రేపు రాబోయే ఎలక్షన్ల ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి అండి, ఇక్కడ మనకు ఎవరు ఏం సర్వీస్ చేస్తారు, గతంలో చేసిన వాళ్ళు రూలింగ్ ఏం చేసారు, ఇప్పుడు చేసే వాళ్ళు ఏం చేసారు, ఇప్పుడు చేయవాళ్ళు ఏం చేస్తారు, అంటే పదవులు లేకున్నా కూడా ఎవరు సర్వీస్ చేస్తారు, ఏం సర్వీస్ చేస్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేది 25 వచ్చినాయండి, 238 అప్లికేషన్లు ఉన్నాయి. అందరికీ రావాలంటే రాదు, విడతల వారీగా పెడదాం. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మాకు వచ్చింది మాకు పెట్టలేదు, ఇందులో కోపం ఉందంటే ఎవరికి కోపం లేదు, పేదలకే ఇస్తున్నాం తప్ప ఇందులో మేము ఇచ్చిన 22 ఇళ్లలో కూడా ఎవరు ధనికులు లేరు, ఆస్తులు ఉన్న వాళ్ళు లేరు, మొత్తం పేదవాళ్ళు గుడిసెలు పూరి గుడిసెలు ఉన్న వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా గమనించుకోండి, రాలేదని చెప్పి దూషించడం అట్లా చేయకండి, వస్తాయి మీకు కూడా వస్తాయి. అందరికీ ఎమ్మెల్యే గారు అందరికీ హామీ ఇచ్చిండు, ఇంకా 20 లక్షల ఇండ్లు వచ్చే ఉంది, దాంట్లో మళ్ళీ మన గ్రామానికి ఇంకో 20-30 ఇండ్లు వచ్చేది ఉంది. అందరికీ మేము ఇల్లు పెట్టిస్తాం, అన్ని విధాలుగా సహకారం చేస్తాం. మా దగ్గర ప్రైమరీ స్కూల్ కూడా కొద్దిగా ఏంటంటే విద్యార్థులు బాగా ప్రైవేట్ స్కూల్కి పోయారండి, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతారు, కొద్దిగా విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. రానున్న 2 ఏళ్లల్లో ముఖ్యమంత్రి గారు ఏంటంటే టోటల్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని నా కోరిక. ఈ స్థానిక సంస్థల్లో రేపు ఓటేసే ముందు ఆలోచించుకోండి, ఎవరి ద్వారా డెవలప్మెంట్ అవుతుంది, ఎవరైతే మనకు పని చేయగలుగుతారు, అది చూసుకొని మంచితనానికి ఓటేయండి. కెమెరామెన్ ఎల్ఎస్తో తెలుగు టీవీ నల్గొండ.